ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పునరుద్ధానుడైన యేసు ప్రభు, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొంటున్న కుటుంబాలను దీవించండి. నీ వాక్యాన్ని తండ్రి విత్తుచుంటుండగా నీ సేవకును మరుగుపరిచి మాట్లాడండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ప్రియమైన విశ్వాసులారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి కూడా మా కుటుంబ పక్షంగా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు కూడా పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు మేము అందజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ప్రేమతో ఫోన్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. మీరు మీ కుటుంబము ఎలాగూ ఉన్నారు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారా అని ప్రేమతో వారు పలకరిస్తున్నారు. వారందరికీ మా కుటుంబ పక్షంగా ధన్యవాదాలు. దేవుని యొక్క మహాకృప మీ అందరి ప్రార్థన బలము చేత మరి నేను
నా భార్య, నా బిడ్డలు, అలాగే 2 కుమార్తెలకు ఇచ్చినటువంటి భర్తలు, ఒక కుమార్తెకి ఇచ్చినటువంటి కుమారుడు అనగా మా మనవడు, అందరము కూడా క్షేమంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. కుటుంబం అంతా కలిసి సుదూర ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేస్తున్నాం. ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒకసారి మా కుటుంబ పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన విశ్వాసులారా, మరి ధన్యతలు అనే అంశాన్ని ధ్యానం చేయటానికి పరిశుద్ధ లేఖన భాగము అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 1-2 వచనాలు కలిసి చదువుకుందాం. మొదటి వచన ప్రారంభం. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి. 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధించసాగాను. ప్రియమైన కుటుంబీకులారా, దీనిని కొండ మీద ప్రసంగము, సెర్మన్ ఆన్ ద మౌంట్ అని చెప్పుకుంటుంటాం. ఈ ఉపోద్ఘాతాన్ని మనం చెప్పుకుంటాం చాలా ప్రాముఖ్యం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో 5వ అధ్యాయములో, 6వ అధ్యాయములో, 7వ అధ్యాయములో, 7వ అధ్యాయం 29వ వచనం వరకు అనగా 3 అధ్యాయాలలో కూడా ఈ ఉన్న భాగాన్ని కొండ మీద చేసిన ప్రసంగము అంటారు, సెర్మన్ ఆన్ ద మౌంట్. అంతేకాకుండా ప్రభువు నోటి నుండి వచ్చినటువంటి ప్రతి సందేశములో యేసు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ మాటలు క్రైస్తవేతరులు అయినటువంటి మహాత్మా గాంధీ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఈ మాటలు తెలియచేసినట్లుగా గ్రంథస్థము చేయబడింది. ప్రియులారా, అంటే క్రైస్తవేతరులు కూడా కొండ మీద చేసినటువంటి ప్రసంగానికి ఎంతో విశిష్టత ఉన్నది అని వారు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులారా, అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు గతంలో తాను చేసినటువంటి బోధలలో ఆయన పరలోకములో ప్రవేశించటానికి ఏమి చేయాలి అన్నటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభు తెలియజేశారు. 2వ మాట, ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా దేవుని రాజ్యములో మనం ఉండుటకు ఉండవలసినటువంటి లక్షణాలు, వాటి ప్రయోజనాలు ఏమిటి అని ఈ భాగంలో తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుండి 12వ వచనం వరకు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ భాగాన్ని ధన్యతలు అంటారు. ధన్యతలు అనే మాటలు పరిశుద్ధ గ్రంథంలో చాలా మార్లు ప్రస్తావించబడ్డాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగములో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ 3వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగాన్ని ధన్యతలు అని అంటారు. ఇక్కడ ధన్యతలు అనగా ఇక్కడ చెప్పుచున్నటువంటి మాటలు ఏమిటి అనే ఆలోచన చేస్తే ఇది తెలుగు పదం. ఇంగ్లీష్లో బీయాటిట్యూడ్స్ అంటారు. అలాగనే హీబ్రూ భాషలో అపరై అంటారు. గ్రీకు భాషలో మకరియాస్ అంటారు ఈ ధన్యతలను. ఈ ధన్యతలు అనే మాటలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ హ్యాపీ ఆర్ బ్లెస్సెడ్, తెలుగులో ఆనందము, ఆశీర్వాదము అనే ఈ మాటలు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాయి. ప్రియులారా, కాబట్టి ఇక్కడ
దేవుని యొక్క ఆధిపత్యము క్రింద ఉంటే, మనము దేవుని యొక్క మాటలు వింటే, దేవునికి లోబడి ఉంటే, ఈ దీవెనలు ఈ భాగములో వ్రాయబడ్డాయని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుండి 12వ వచనం వరకు 8 సూత్రాలు ఇవ్వబడ్డాయి. ఆనంద సూత్రాలు అని వ్రాయబడుతూ ఉంటున్నట్లుగా మరి చూస్తూ ఉన్నాం. ఇది కొండ మీద చేసినటువంటి ప్రసంగం యొక్క విశిష్టత మనము మొదటి భాగముగా జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగములో ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆ తరువాత మనము ఆ కొండ మీద ఆయన చేసినటువంటి ప్రసంగాల యొక్క విశిష్టత ఏంటో 2వ భాగంలో తెలుసుకుందాం. మరి మనమందరమును ఆశీర్వాదాలు పొందుకుంటానికి, దీవెనలు పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు దేవా. ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో సెర్మన్ ఆన్ ది మౌంట్ అనగా కొండ మీద చేసిన ప్రసంగాన్ని దేవా మేమందరమును కూడా నా తండ్రి నాయనా మరి వినియున్నాం. అంతేకాకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి భూలోకములో ఉన్నటువంటి మానవులు ఏ సూత్రాలు అవలంబించాలి అనే అంశాన్ని నాయనా మీరు మాకు క్రీస్తు ప్రభు ద్వారా తెలియచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి నైనా. 10th క్లాస్ రిజల్ట్స్ రాబోతుండగా మంచి ర్యాంకర్స్గా ఉండటానికి కృప చేయండి. గర్భిణీ స్త్రీల యొక్క సుఖప్రసవ కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తుల యొక్క వివాహాలు, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా, నీ కృప కొరకు కనిపెట్టుచున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించమని, గల్ఫ్లో జరుగుతున్నటువంటి యుద్ధ పోరును దేవా నీవే తండ్రి నాయన సమాధానకర్తగా నిలిపివేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఉదయకాలపు ఆరాధనలో ఆరాధిస్తున్న కుటుంబాలకు తోడుగుడి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.